guys, welcome back to our channel with one more video. యాజ్ ది పార్ట్ ఆఫ్ సంక్రాంతి మేమైతే ఈసారి కొత్తగా ట్రై చేద్దామని సంక్రాంతి థీమ్ రిలేటెడ్ క్రాఫ్ట్స్ అయితే చేసాము. కంప్లీట్ ఫస్ట్ డే లాంగ్ వీడియో ఆన్ అవర్ ఛానల్. సో ఇంకా వీడియో గురించి వస్తే మమ్మీ అక్క మ్యారేజ్ టైంకి వేద్దామన్న ముగ్గులు కుదరక పెండింగ్ అయిపోయాయి. అండ్ ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి టెర్రస్ మీద బొమ్మలు కొలువు పెట్టుకొని ముగ్గుతో రంగోలీ అయితే వేస్తాము. అలా ముగ్గుతో వేసే బదులు పెయింటింగ్ వేసేద్దాం బాగుంటుంది అండ్ ముగ్గు వేసే పని తగ్గుతుంది కదా అని స్టార్ట్ చేసాము. ఈ వీడియోలో కనిపించే వర్క్ అంతా సంక్రాంతి బిఫోర్ వీక్ అనమాట. 1 వీక్ నుండి డైలీ కొంచెం కొంచెం చేసుకొని ఒక 4 డేస్లో కంప్లీట్ చేసాము. ఫస్ట్ అయితే సర్కిల్ కోసం మిడిల్లో డాట్ పెట్టుకొని కర్ర అయితే యూజ్ చేసి రౌండ్గా అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని సర్కిల్ గీసింది. ర్యాండమ్ అండ్ కామన్ డిజైన్సే వేసాము. మమ్మీ ఫస్ట్ చాక్ పీస్తో డిజైన్ అంతా వేసేసింది. నెక్స్ట్ పెయింటింగ్ పార్ట్ ఇంట్లో ఉన్న బ్రషెసే, బట్ అవి బయట వదిలేయడం వల్ల బ్రష్ అనేది డ్రై అయిపోయి గట్టిగా అయిపోయాయి. సో దానికోసం టిన్నర్లో బ్రషెస్ పెట్టి కొంతసేపు ఉంచింది. అప్పుడు కొంత సెట్ అయ్యి నార్మల్ స్టేజ్కి వచ్చాయి పెయింట్ బ్రషెస్. ఇంకా పెయింటింగ్ అంటే షేరింగే కదా, కలర్స్ ఏది వేయాలో అనుకొని ఇద్దరం ఒక్కొక్క కలర్ తీసుకొని స్టార్ట్ చేసాము. చిన్న చిన్న డిజైన్స్కి అయితే బ్రషెస్తో బాగానే అయిపోతాయి, బట్ కొంచెం పెద్ద డిజైన్స్కి అయితే పెయింట్ వేయాలంటే బ్రష్తో చాలా టైం పడుతుంది. మాకు కూడా అదే అనిపించి మమ్మీ స్పాంజ్తో వేయడం స్టార్ట్ చేసింది తర్వాత నుండి. దానివల్ల కొంచెం క్విక్గా అయ్యింది అండ్ పెయింటింగ్ కూడా త్వరగా కంప్లీట్ అయ్యింది. అవుట్లైన్ ఇచ్చాము లోపల డిజైన్ వరకు అండ్ దాని నెక్స్ట్ సర్కిల్ నుండి ఓన్లీ ఫిల్లింగే బాగుంటుందని వితౌట్ అవుట్లైన్ ఉంచేసాము. సో ముగ్గు ఆఫ్టర్ పెయింటింగ్ ఎలా వచ్చిందో చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్గా ఆఫ్టర్ పెయింటింగ్కి ఇలా టర్న్ అవుట్ అయింది. అండ్ కమింగ్ టు ది మెయిన్ పార్ట్ ఇన్ అవర్ వీడియో, సంక్రాంతి థీమ్ రిలేటెడ్ అనుకున్నాం కదా. దానికోసం కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ అయితే కొనుక్కొని వచ్చాము. మెయిన్ మా ఐడియా కొన్ని కట్అవుట్స్ రెడీ చేయాలని. సో వాటి కోసం కార్డ్బోర్డ్ షీట్స్ అయితే తీసుకున్నాం. సో స్టార్టింగ్ మా డిస్కషన్ కొంచెంసేపు చూడండి. ఇప్పుడు అది పైన ఉండడానికి కింద చక్రమే బేసా, చక్రం మీద నిలబెట్టాలి. అది చక్రం మీద చక్రం ఉండి దానికి అడ్డం వేయాలి. చక్రం మీద చక్రానికి అడ్డం అప్పుడు దాని మీద బల్ల కూర్చోబెట్టి పెట్టాలి. అదే చూడొచ్చు వీడియో. చక్రం మీద బట్టి అలా అనుకుంటా. చక్రం చక్కెరకి రాడ్ పెట్టాలి, కర్రలా పెట్టాలి. దానికి రాడ్ పెట్టి దాని మీద చక్రాలు బేస్ ఎక్కువ సైడ్ ఇలా పెట్టేస్తాం. ఒకటి మందంగా కూడా సర్కిల్ ఇటు కట్ చేసి 2 కట్ చేసి రెండు ఇటు అంటి చేసి అటు అంటి చేసి సరిపోద్ది. అది చక్రాలు కట్ చేయదు అటు పెట్టుకొని ఎప్పుడు చేద్దాం. ఎడ్లు పట్టి చేసే ఫస్ట్ ఇదే టాస్క్. రసబాస్ తెచ్చి కింద పెట్టేసుకో బెటర్. కింద ఒకటి నువ్వు ఏదో ఒకటి వేసుకో. అలా కొంతసేపు నా డౌట్స్ మమ్మీ ఎక్స్ప్లెనేషన్తో డిసైడ్ అయ్యి ఫస్ట్ ఎద్దుల బండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఎక్కువ టైం పడుతుంది కదా, సో ఫస్ట్ బండి ప్రిపరేషన్ అయిపోతే బెటర్ అని వీల్స్ అయితే కట్ చేస్తున్నాము. ఇందాక డిస్కషన్ టైంలో ఎద్దుల బొమ్మలు చూసే ఉంటారు. ఫస్ట్ ఆ సైజ్కి చేద్దాం అనుకున్నాము, కానీ చిన్నగా అయిపోతుందేమో అని చెప్పేసి ఎద్దులు కూడా కార్డ్బోర్డ్తో కట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా దీని మేకింగ్ కోసం యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసాం, కానీ మాకు కావాల్సినంత సైజ్ అయితే ఎక్కడ కనిపించలేదు. అన్ని చిన్న చిన్న సైజెసే చూపిస్తున్నారు. సో మాకైతే ఐడియా ఉంది అండ్ మమ్మీ ఇలాంటి వాటిలో సూపర్ క్రియేటివ్ అండ్ సపోర్టివ్ కూడా. హెల్ప్ చేస్తూ కోఆపరేట్ చేస్తేనే కదా కలిసి త్వరగా అయిపోతుంది. ఇంకా డాడీ ఇవన్నీ కొనడానికి హెల్ప్ చేస్తే మమ్మీ వీటి మేకింగ్లో హెల్ప్ చేసింది. ఇంకా కార్డ్బోర్డ్ షీట్స్ అయితే కొంచెం హార్డ్గానే ఉన్నాయి. అవన్నీ కట్ చేసేసరికి మమ్మీ హ్యాండ్కి బొబ్బలు కూడా వచ్చాయి. చూసిన వాళ్ళకి అవసరమా అనిపిస్తుంది ఇదంతా, కానీ మాకు అలా అనిపించదు అండ్ ఆలోచించాం కూడా. ఎందుకంటే ఇంత కష్టానికి ఆ సాటిస్ఫాక్షన్ అండ్ అవుట్పుట్తోనే హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ రాను రాను జనరేషన్ అప్డేట్ అయ్యేసరికి ఫెస్టివల్ అంటే ఏంటో కూడా తెలియదు అండ్ ఇప్పటికే చాలా తగ్గిపోయాయి. ఇలా ఫొటోస్ వీడియోస్లో చూపించుకోవడం అవుతుంది నెక్స్ట్కి. అలా టోటల్గా 4 సర్కిల్స్ అయితే వీల్స్ కట్ చేసుకుంటున్నాము. మమ్మీ కట్ చేసే లోపల నేనైతే హరిదాసుది కార్డ్బోర్డ్ మీద గీసి ఇచ్చేసాను. సో మమ్మీ అయితే అది కట్ చేస్తుంది. స్టార్ట్ చేసేసరికి నైట్ అయిపోయింది. ఆ రోజుకి అంతే అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగానే స్టార్ట్ చేశారు. ఏదైనా స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యే వరకు నిద్ర పట్టదు కదా. మమ్మీ నుండి నాకు అలవాటు వచ్చినట్టుంది. మామయ్యని పిలిచాము కొంచెం హెల్ప్ చేస్తాడని. వీల్స్ అయితే 2 సర్కిల్స్ కలిపి జాయిన్ చేసాము స్టిఫ్నెస్ కోసం. ఇప్పుడు కనిపించే బేస్ అయితే రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకుని బరువు కోసం సన్న పైప్స్ అయితే షీట్ కి అంటించారు. అండ్ 2 వీల్స్ కి సెంటర్ లో హోల్ పెట్టి పైప్ ఫిట్ చేసి నెక్స్ట్ ఈ బేస్ అనేది ఆ పైప్ మీద పెట్టారు. ఆ రెక్టాంగిల్ బేస్ స్ట్రైట్ గా ఉండడానికి ఫస్ట్ ఆ చక్రాలు
వాళ్ళకి 2-in-1 ప్లాస్టర్ అంటించారు. కానీ ఉండట్లేదని చెప్పేసి బైండింగ్ వైర్ ఉంటుంది కదా, అది షీట్ ఎడ్జ్‌లో అండ్ చక్రానికి 4 సైడ్స్ అయితే పెట్టారు. అప్పుడు స్టాండర్డ్‌గా ఫిక్స్ అయ్యింది. అలా బండి వరకు అయితే రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డైరెక్ట్ ఎద్దులని కార్డ్‌బోర్డ్ షీట్స్ కట్ చేసి పెట్టడమే. అది డైరెక్ట్ ఫెస్టివల్ రోజు సెట్ చేసాము. అది ఫెస్టివల్ వ్లాగ్‌లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అన్ని కటౌట్స్ లానే అనుకున్నాం కదా, సో షీట్ మీద అయితే అన్ని గీస్తున్నాను లైన్‌గా. ఈ షీట్ మీద పెన్సిల్ కంటే చాక్ పీస్‌తో వేస్తే బాగా కనబడుతుంది. మనకు కట్ చేయాలి కదా షేప్. దానికోసం ఇంకా చాక్ పీస్ యూజ్ చేశా. ఇంక ఇవి చేసినంత వరకు ఇల్లంతా ఎక్కడ చూసినా కట్ చేసిన షీట్సే ఉంటాయి. ఇంకా మమ్మీ అయితే కట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా కటింగ్ అన్నీ అయ్యేసరికి నైట్ అయ్యింది. అండ్ పెయింటింగ్‌లో ఒక ముగ్గు వేసాం కదా, ఇంకా మొత్తం 3 వేద్దామని లైన్‌గా చాక్ పీస్‌తో గీసేసి ఉంచాను. పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసాము. భవ్య, వాళ్ళ మమ్మీ, అమ్మమ్మ అండ్ పైన రెంట్‌కి ఉండే మేడం అందరం తలోక చెయ్యేసి 2 ముగ్గులు వేసేసాము. ఫైనల్‌గా 2 ముగ్గులు పెయింటింగ్ అయితే అయిపోయింది. సో, ఈ ప్లేస్‌లోనే అన్నీ సెట్ చేసేదనమాట. నెక్స్ట్ బార్డర్ కూడా వేసింది. అంటే ఏదో అక్కడక్కడ వేసినట్టుంది కదా ముగ్గు. తర్వాత రోజు బార్డర్ వేసింది. పెయింట్ హ్యాండ్స్‌కి అంటుకుంటది కదా, ఇంకా టిన్నర్‌తో క్లీన్ చేసుకుంటే ఈజీగా పోతది. మమ్మీ కటింగ్ పార్ట్ అయితే అయిపోయింది. నా పెయింటింగ్ టైం ఇప్పుడు. ఫస్ట్ కోడిపుంజుతో స్టార్ట్ చేశాను. ఇంకా అన్నీ పక్కన పెట్టాననమాట రిమైనింగ్. సో, అన్నీ వేయాలి. వీటికైతే పోస్టర్ కలర్స్ యూజ్ చేశాను. సెట్‌లో 14 కలర్స్ వచ్చాయి విత్ బ్రషెస్. అండ్ ఈజీగా వేస్తున్నప్పుడే డ్రై అయిపోతుంది. సెపరేట్‌గా ఏం ఆరబెట్టక్కర్లేదు. సో, ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది. తర్వాత ఆల్రెడీ బండి చేసుకున్నాం కదా, దానికి బయట వీల్స్ వరకు పెయింట్ చేసాము. లోపల పార్ట్ ఎలాగో కనిపించదు కదా అని చెప్పేసి. అండ్ బండిలో వేయడానికి బస్తాలు కూడా ప్రిపేర్ చేసాము. ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే హౌస్ చేయడం. ఇది ఒక రోజు జాయిన్ చేసి అయితే వదిలేసాము. అదే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది. విలేజెస్‌లో హట్స్ ఉంటాయి కదా, అలా చేద్దామని. ఒక షీట్ రౌండ్‌గా సరిపోదు. సో 2 షీట్స్ కలిపి వాటి ఎడ్జెస్‌లో బైండింగ్ వైర్‌తో అయితే జాయిన్ చేసాము. ఈ వైర్ ఇలా అటాచ్ చేయడానికి బాగా హెల్ప్ అయింది. అండ్ రిమైనింగ్ కట్అవుట్స్ చేసుకున్నాం కదా, అవి నిలబెట్టడానికి కూడా బాగా హెల్ప్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ డ్రా చేసి కట్ చేసుకున్న హరిదాస్ని అయితే పెయింటింగ్ చేస్తున్నా. చేసిన అన్ని వాటిలో పెయింటింగ్ ఇది చాలా చాలా బాగా వచ్చింది. ఇన్ కలర్ వచ్చేసి డైరెక్ట్ మనకి ఎగ్జాక్ట్ కలర్ ఇవ్వలేదు. సో నేనైతే వైట్ మిక్స్ చేసి వేసాను. చాలా బాగా ఎగ్జాక్ట్గా కుదిరింది. ఇంకా బాడీ పార్ట్, ఫేస్ పార్ట్ ఒకటి కవర్ చేయాలి. అండ్ ఫైనల్ లుక్ వచ్చి నేను లాస్ట్లో చూపిస్తాను. ఇదైతే ఎగ్జాక్ట్ కుదిరింది. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో నేను మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో. అలా రిమైనింగ్ వాటికి కూడా పెయింట్ చేస్తున్నాము. గంగిరెద్దు అండ్ ఆవులకి పెయింట్ చేసేటప్పుడు మమ్మీ కూడా హెల్ప్ చేసింది. ఎక్కువసేపు పడుతుంది, పెద్ద షీటే. ఇంకా ఇద్దరు కలిసి అయితే చేసాము. ఈ మినీ హౌస్ అయితే బొమ్మల కలువలో పెడదామని ఇన్స్టాంట్గా వచ్చిన ఐడియా. ఇది కూడా బాగా కుదిరింది. అండ్ ది ఫైనల్ డే ఆఫ్ అవర్ డై మేకింగ్. ఎట్ లాస్ట్ ఇల్లు పెండింగ్ ఉంది. ముందు జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటికి ఫ్రంట్ డోర్స్ లాగా చిన్న సైజ్ పీస్ కట్ చేసుకొని 2 సైడ్స్ జాయిన్ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నప్పుడు అవి చూశాక ఇలాంటివి భలే ఉన్నాయి. ఇంకా స్కూల్ టైంలో కిడ్స్కి ఈవెంట్ అప్పుడు ఇలాంటి క్రాఫ్ట్స్ భలే యూజ్ అవుతాయి. అండ్ మోర్ అట్రాక్టివ్గా కూడా ఉంటాయి కదా. అండ్ మెయిన్ కట్అవుట్స్కి అయితే డ్రాయింగ్, కట్టింగ్ అండ్ పెయింటింగ్, ఈ 3 మంచిగా వస్తే చాలు. మనకి కావాల్సిన థీమ్ నచ్చినట్టు రెడీ చేసుకోవచ్చు. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ థింగ్. టైం పడుతుందనో ఆర్ ఎందుకు చేయడమో అని అనుకోకుండా చేస్తూ ఉంటే ఓన్ హ్యాండ్స్తో చేసుకున్న సాటిస్ఫాక్షన్ అండ్ మనలో ఒక న్యూ స్కిల్ ఆర్ టాలెంట్ అనేది తెలుస్తుంది కదా. సో మేమైతే ఫస్ట్ ఆ 2 వాటికి జాయిన్ చేసాము. ఇదే బైండింగ్ వైర్ చూపిస్తున్నాను. సో మనకి అది ఎటు కావాలంటే అటు బెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా వాటితో అయితే లైన్గా జాయిన్ చేసేస్తున్నాము గ్యాప్ లేకుండా. ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇంకా అది స్టిఫ్గా ఉండడానికి చిన్న షీట్ అయితే అడ్డంగా పైన అటాచ్ చేస్తున్నాము. అలా చేయడం వల్ల సేమ్ టైం మనకి గుమ్మం లుక్ వస్తుంది అండ్ స్టిఫ్గా కూడా ఉంటుంది. అది అటాచ్ చేసాక సైడ్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఓకే. నెక్స్ట్ రూఫ్ పార్ట్ అంటే పైన బేస్ కోసం ఒక షీట్ అయితే దాని షేప్లో కట్ చేస్తున్నాము. బేస్ పార్ట్ కోసం షీట్ కట్ చేసుకున్నాక నెక్స్ట్ థింగ్ బ్యాలెన్స్ చేయాలి. అది హట్ అనుకున్నాం కదా, పైన గడ్డి వేయడానికి సపోర్ట్ కావాలి. దానికోసం చిన్న పైప్ని అయితే మిడిల్లో స్టిక్ చేసాము. అండ్ నెక్స్ట్ దాని చుట్టూ అగైన్ బైండింగ్ వైర్తో 8 సైడ్స్ టైట్గా పెడదామని చెప్పేసి డాట్స్ పెడుతున్నా. వాటికి డివైడర్తో హోల్స్ పెట్టేసుకుంటున్నా. అప్పుడు బైండింగ్ వైర్ దానిలో పెట్టేసేయచ్చు కదా.
దాని చుట్టూ రౌండ్గా ఒక వైర్ని అయితే చుట్టాము. ఇంక ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఇంకా గడ్డి వేయడమే అనమాట. గడ్డి ముందే తెప్పించుకొని ఉంచాము. సపరేట్గా స్టిక్ చేద్దాం అనుకున్నాడు మావయ్య. అలా కాకుండా డైరెక్ట్గా ఒక మోపులాగా కట్టేసి పైనుండి వేసేయచ్చు కదా అని చెప్పాను. ఇంకా గడ్డి అంతా స్ట్రైట్గా తీసి ఒక దానిలా కడుతున్నాడు. ఇంకా గడ్డి మా ముందు ఖాళీ ప్లేస్లో ఉంటే అక్కడ పెట్టాము. ఫస్ట్ సరిపోతుందేమో అని చెప్పేసి కొంచెమే తీసుకొచ్చాను. వేసి చూశాక సరిపోలేదు, అంత ఎంటీగా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఇంకా మళ్ళీ వెళ్ళైతే తీసుకొచ్చాను. అంతా మళ్ళీ ఒకసారి సరిచేసి వేశాడు. ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ వరకు కొన్ని తీస్తుంటే గడ్డి మొత్తం పైనుండి వచ్చేస్తుందని చెప్పేసి ఆ ఎక్స్ట్రా పార్ట్స్ వరకు సీజర్తో కట్ చేస్తున్నాను హట్ షేప్ వచ్చేలాగా. మమ్మీ పిండి వంటల్లో బిజీగా ఉంది. ఇంకా పిలిస్తే వచ్చి చూసి కొంచెం కట్ చేసింది నాతో పాటు. ఫైనల్గా హట్ కూడా కంప్లీట్ అయింది. ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది. మేము చేసిన వాటిల్లో ఏది బాగా వచ్చిందో అండ్ మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. హట్ మట్ కలరే ఉంటుంది కదా అని చెప్పేసి పెయింట్ చేయలేదు, న్యాచురల్గా ఉండడం కోసం అండ్ విలేజ్ ఫీల్ కోసం అయితే మెలికల ముగ్గులు ఉంటాయి కదా, అవైతే వేసిస్తే అంకిత భవ్య పెయింట్ చేస్తున్నారు. సో ఫైనల్గా మేము చేసిన క్రాఫ్ట్ వర్క్ అంతా ఇప్పుడు చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. ఏదో ఒక వీడియో అయితే మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్ బ్లాగ్లో వచ్చేసరికి ఇవన్నీ ఎలా అరేంజ్ చేసామో చూపిస్తాను. సో అది కూడా మిస్ అవ్వద్దు. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.